హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలామంది మా వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు మీ అందరి కోసం మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే సెలబ్రిటీస్ని, బిజినెస్ మ్యాన్లని ఫోకస్ చేస్తూ వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కూడా సేఫ్ ఉంటుంది, మనకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇది 100% రైట్ ఆలోచన. ఎందుకంటే ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఫ్యూచర్లో ఎక్కడ అద్భుతమైన గ్రోత్ ఉండబోతుంది, ఎక్కడ ఏరియాస్ బాగా డెవలప్ కాబోతున్నాయని చెప్పి ఎవరికి ఫస్ట్ తెలుస్తుంది అంటే మీ అందరికీ తెలుసు, పొలిటికల్ లీడర్స్కి తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళకు ఉంటారు కాబట్టి రాబోయేటువంటి 10 నుంచి 20 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఎక్కడెక్కడ మాస్టర్ ప్లాన్స్ ఏమేమి తేబోతుంది, ఎక్కడెక్కడ గ్రోత్ ఉండబోతుంది, అవన్నీ వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువలో ఉన్నప్పుడే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఎకరాలు కొని పడేస్తారు. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక మంచి అప్రిషియేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్కా లేదా డెవలప్మెంట్కా లేదా వాళ్ళు సేల్ చేయడానికా పెట్టుకుంటారు. అలా చూసుకుంటే మనకి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా చాలామంది ప్రముఖ డైరెక్టర్లు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీలో మనకి హీరోలు కావచ్చు, చాలామంది ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకు ఓన్లీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఓన్లీ సినిమాల నుంచే, ఓన్లీ వీళ్ళకి ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుంది అనుకుంటాం మనం. కాదు, వాళ్ళకు వచ్చే ప్రతి రూపాయిని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడైతే మంచి అప్రిషియేషన్ వస్తుందో, ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయో ముందు రాజకీయ నాయకులకి, తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, తర్వాత బిజినెస్ మ్యాన్లకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ టైప్ అయి ఉంటారు, వీళ్ళు ఎక్కువ ఇంకోటి ఏంటంటే జనాల్లో ఉంటారు. సో వీళ్ళకి కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయో వీళ్ళకి ముందే తెలుసు. కాబట్టి వీళ్ళు వచ్చే రూపాయి మొత్తం అంతా కూడా ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ శోభన్ బాబు గారు, ఆయన ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అసలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. ఆయన చెప్పిన సూత్రాలు ఫాలో అయ్యి అలా కొన్ని వందల వేల మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా ఇవాళ మనం మురళీమోహన్ గారు తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు సిటీ పెరుగుతుంది, సిటీ దగ్గర ఇక్కడ దగ్గరలో ఉన్నాయి, మంచి ప్లాట్స్ ఉన్నాయి, మంచి ల్యాండ్స్ ఉన్నాయి, కొనుక్కోండి అని చెప్తే కూడా చాలామంది అది ఎవరైతే విజన్ ఉన్నారో విజన్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసారు. గంత దూరమా, గాడేడ డెవలప్మెంట్ అవుతుంది, సిటీ గంతగనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఎవరైతే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఎవరైతే ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసినారో వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద హీరోలను తీసుకోండి మీరు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు. నేను మీకు కొన్ని పేర్లు మాత్రమే చెప్తున్నా. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకు ఓన్లీ ఇన్కమ్ ఏంటంటే సినిమాలో ఒక్కటే ఉండదు వాళ్ళ ఇన్కమ్. వాళ్ళకి వచ్చే ఇన్కంలో సగం ఇన్కమ్ అంతా కూడా రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడైతే గ్రోత్ రాబోతుందో అక్కడక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారు. సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసింది చిన్నగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చినుకు కలిసే వరదగా మారుతుంది. చిన్న ఇన్వెస్ట్మెంటే పెద్ద రిటర్న్స్ ఇస్తుంది మనకి. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వచ్చే సినిమాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా తీసుకెళ్ళి ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇలా మనం చూడొచ్చు, వెస్ట్ సైడ్ చూడొచ్చు, సౌత్ వెస్ట్ సైడ్ చూడొచ్చు, సౌత్ సైడ్ చూడొచ్చు. ఈ ఏరియాలలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు కోకాపేట అంటే కోకాపేట అంత దూరం అన్నారు. కానీ ఎవరైతే కోకాపేటలో మంచి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, సిటీకి దగ్గర ఉంది, ఎప్పటికైనా గ్రోత్ అవుతుంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా వీడియోస్లో ఆయన చెప్తా ఉన్నారు, కోకాపేటలో ఎకరం నేను చాలా తక్కువలో కొన్నానండి, ఇవాళ అదే కోట్లలో ఉంది అని చెప్తున్నారు. అంటే ఆయన ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఇలా సక్సెస్ఫుల్ అయ్యిండు. అలా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, మనకి వేరే రాష్ట్రాల నుంచి బిజినెస్ మ్యాన్లు కూడా కావచ్చు, ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రైమ్ లొకేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఎంత దూరం ఉంది అనేది చూడరు వాళ్ళు. అక్కడ రావడానికి పోవడానికి కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ముఖేష్ అంబానీ గారు ఎక్కడ ఉంటారు? ఆయన ఉండేది బాంబేలో ఉంటారు. కానీ ఆయనకు ఓన్లీ ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బాంబేలోనే ఉన్నాయా? ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియాలో చూసుకుంటే ప్రతి ఒక్క మెట్రోపాలిటన్ సిటీస్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తాడంటే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్కి అక్కడ సరౌండింగ్కి ఏ విధమైన గ్రోత్ రాబోతుంది నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో, 20 ఇయర్స్లో. సో నేను పెట్టిన దానికి ఎన్ని టైమ్స్ గ్రోత్ అవుతుంది, ఇక్కడ గ్యారంటీ గ్రోత్ అవుతుందా లేదా, అది మాత్రమే చూస్తారు వాళ్ళు. డిస్టెన్స్ అనేది చూడరు. ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్లో రావచ్చు, కార్లో రావచ్చు, ఎలాగైనా రావడానికి పోవడానికి మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అన్నది మాత్రమే చూస్తారు వాళ్ళు. అందుకే డబ్బున్నోళ్ళు ఎందుకు డబ్బున్నోళ్ళు అవుతారు, ఎందుకు రిచ్ పీపుల్ రిచ్ అవుతున్నారంటే ఒకటే రీజన్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలంటారు చాలామంది. ఎందుకంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అందరికి అంత ఈజీ కాదు, అందరికీ దాని యొక్క టేస్ట్ తెలియదు.
ఒక్కసారి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి వచ్చే రిటర్న్ని కనుక మనం రుచి చూసినట్లయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆగం. సో వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, అందుకే వాళ్ళు కోట్లలో ఎకరాలు కొంటారు కదా అని చెప్పి మీరు అనొచ్చు. బట్ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి అలా కోట్లలోకి వచ్చారు. సో ఇప్పుడు మనం కూడా పెద్దగా వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ జనరేషన్కి మనం మంచిగా వాళ్ళకి అసెట్ని క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఎక్కడైనా సరే ప్రైమ్ లొకేషన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఇలా కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎకరాలు కొన్నారు. కనీసం మనం సిటీ అవుట్స్కట్లో ఎక్కడైనా సరే మన స్తోమతకు తగ్గట్టు మన బడ్జెట్ తగ్గట్టు ఒక 200 గజాలు 500 గజాలు 1000 గజాలు కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో అప్రిషియేషన్ బాగుంటుంది. మురళీమోహన్ గారు కూడా చాలా వీడియోలో చాలాసార్లు చెప్పారు ఆయన. సో అలీతో జాలీగా అనే ఒక వీడియో వచ్చింది, మీ అందరికి తెలిసి ఉండొచ్చు. ఆ ఒక్క ప్రోగ్రాంలో ఆయన చెప్పిన ఒకే ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఒక 5 minutes వీడియో ఏదైతే ఉందో, అది ఇలా రియల్ ఎస్టేట్లో కొన్ని లక్షల మంది జీవితాలు మార్చింది. సో ఆయన సంపాదించిన రూపాయి సిటీ అవుట్స్కట్లో ఎక్కడైనా సరే మీ బడ్జెట్ తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తాయి అన్నారు. ఇది కూడా కరెక్ట్గా ఆ విషయాన్ని ఎవరైతే మనం అబ్జర్వ్ చేస్తామో వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే దూరం ఉంది దగ్గర ఉంది ఇవన్నీ చూడొద్దు. మన బడ్జెట్లో ఎక్కడ వస్తుందో అక్కడ కొని పెట్టుకుంటే అది ఈ రోజు కాకపోయినా రేపైనా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ప్రాపర్టీ వాల్యూ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరైతే బిజినెస్ మ్యాన్లు, ఎవరైతే పెద్ద పొలిటీషియన్స్తో పాటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారో అలాంటి ప్రైమ్ లొకేషన్లో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనం కూడా మంచి అప్రిషియేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఎలాంటి లొకేషన్లో తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ బాగా గ్రోత్ అవుతుంది, ఫ్యూచర్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే www.plotshub.in విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.